మిత్రులందరికీ నమస్కారం. దేశంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని, ఆ సవరణ చేసినటువంటి చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళనలో భాగంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు తీసుకొచ్చినటువంటి ఒక విజ్ఞాపన, ఆ రిప్రజెంటేషన్ దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లకు, రాష్ట్ర గవర్నర్లకు, దేశంలో ఉన్నటువంటి భారత రాష్ట్రపతి గారికి తమ విజ్ఞాపన ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అదే క్రమంలో అనంతపురం జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలని చెప్పి యూజేఏసీ అనంతపురం శాఖ నిర్ణయించింది. ఈ జిల్లా కలెక్టర్ గారిని ఈ నెల 3వ తేదీ ఉదయం 11 గంటలకు కలవడానికి నిర్ణయించడమైంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఆ రోజు హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సవరణ చట్టం ఏదైతే ఉందో, ఈ సవరణ వల్ల వక్ఫ్ చట్టాన్ని నిర్వీర్యం చేసి రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి చట్టం అది. దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ చట్టం వల్ల మొత్తం ముస్లిం సమాజానికే ఒక నష్టకరమైనటువంటి అంశాలని అందులో చేర్చడం జరిగింది. ఆ అంశాలనే కాదు, మొత్తం ఈ సవరణ మొత్తాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.